హలో ఎస్ వెల్కమ్ టు హరి టెక్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త ఏఐ ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదివరకు ప్రీవియస్ వీడియోలో మనం గూగుల్ ఏఐ స్టూడియోలో నానో బనానా అనే ఫీచర్ గురించి తెలుసుకున్నాం. కానీ అదే గూగుల్ స్టూడియోలో ఇంకొక ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో స్ట్రీమ్ అనే ఒక ఆప్షన్ అనేది మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బార్లో ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది చూడండి. సో మనం ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో ఇక్కడ మనకి టాక్ టు జెమినీ లైవ్ అని చెప్పి ఒక టెక్స్ట్ అనేది చూపిస్తుంది. దాని కింద వచ్చేసరికి ఇక్కడ మనం ప్రాంప్ట్ ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని కింద చూసినట్లయితే మనకి టాక్, వెబ్ క్యామ్, షేర్ స్క్రీన్, సో ఈ మూడు కేటగిరీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి టాక్ అనే బటన్ మీద క్లిక్ చేసి మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే మనం డైరెక్ట్ గా AI తో కాంటాక్ట్ అయ్యి బై వాయిస్ మనం దాని డౌట్ అడగచ్చు. అది కూడా మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో మనం ఈ స్క్రీన్ షేర్ ఆప్షన్ వాడి రియల్ టైమ్ లో డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ప్రాక్టికల్ గా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ ఛానల్ కి కొత్త అయితే దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ మనం టాక్ అనే కేటగిరీ చూద్దాం. సో ఇక్కడ ఇలా చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఆన్ అయింది. సో నేను ఇప్పుడు దీంతో మాట్లాడబోతున్నా. హాయ్. మీరు చు- హాయ్, నేనిక్కడున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఓకే, ఇది మనకి తెలుగులో ఇస్తుంది, మనం దాన్ని ఇంగ్లీష్ లో మాట్లాడమని చెప్దాం. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? Yes, I can speak in English. How can I help you today? సో మే నో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? The current president of India is Draupadi Murmu. సో హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? The prime minister of India is Narendra Modi. ఓకే, ఇది చిన్న చిన్న డౌట్స్ అనేది క్లియర్ చేస్తుందని మాత్రం అనుకోవద్దు, మీకు పెద్ద పెద్ద డౌట్లు కూడా క్లియర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ప్లీజ్ సజెస్ట్ మీ ఏ ప్లాట్ఫామ్, ఐ వాంట్ టు రైట్ ఏ జావా కోడ్. You can use various platforms for writing Java code. Some popular options are Eclipse, IntelliJ IDEA, and Visual Studio Code. These are integrated development environments, or IDEs, that provide features like code completion, debugging, and project management. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా, నేను ఇక్కడ జావా కోడ్ రాయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ సజెస్ట్ చేయండి అంటే ఇంటెలిజే, ఎక్లిప్స్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మనకి సజెస్ట్ చేసింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి టాక్ అనే కేటగిరీలో ఈ యొక్క ఆప్షన్ గురించి క్లారిటీగా తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, సో సేమ్ అదే కేటగిరీలో ఉన్న వెబ్ షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది ఒక పాపప్ బాక్స్ లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీని మీద క్లిక్ చేస్తే ఓన్లీ మన విండోస్ పేజ్ మాత్రమే షేర్ అయ్యింది. లేదు మనం ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయాలి అంటే మనం ఎంటైర్ స్క్రీన్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి షేర్ బటన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ లైవ్ లో ఇప్పుడు మన స్క్రీన్ అనేది రికార్డ్ అవుతూ ఉంటది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే నేను దీన్ని అడుగుతాను. అవును. సో ఆహా, స్క్రీన్ రికార్డ్ అవుతోంది. చూసారా, ఆ స్క్రీన్ అనేది రికార్డ్ అవుతుందని చెప్పింది. సో నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రియల్ టైంలో నాకు ఒక ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక జావా కోడ్ అనేది సరే, చూపించండి. తీసుకోవడం జరిగింది. సరే, కోడ్ని పేస్ట్ చేశారు. చూస్తున్నాను. చూడండి ఇంత అక్యురేట్ గా చెప్తుందో, నేను కోడ్ పేస్ట్ చేయడం కూడా అది అక్యురేట్ గా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఇక్కడ ఈ కోడ్ లో ఏం రాశానంటే ఈవెన్ నెంబర్ ఫైండ్ చేయడం, కనుక్కోవడం ఎలా అని చెప్పి ఒక కోడ్ రాయడం జరిగింది జావాలో. సో ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ మనం రన్ చేద్దాం, ఇందులో ఏం ఎర్రర్ లేదు. ప్రస్తుతానికి మనకి ఇన్పుట్ అడుగుతుంది. సో మనం ఇన్పుట్ వచ్చి ఇక్కడ 8 ఇద్దాం. 8 ఇస్తే మనకి 8 అనేది ఈవెన్ నెంబర్ అని చెప్పి కోడ్ కరెక్ట్ గా చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేద్దాం. సో ఏం మిస్టేక్ చేద్దాం అంటే ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేసి మనం 0 పెడదాం. 0తో దేన్ని డివైడ్ చేసినా మనకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇది ఆ ఏ అనేది ఐడెంటిఫై చేయగలిగిద్దా లేదా అనేది టెస్ట్ చేద్దాం. సో ప్రస్తుతం రన్ చేద్దాం. సో మనకు అనేది ఎర్రర్ చూపిస్తుంది ఇప్పుడు కన్సోల్లో. సో చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఇన్పుట్ అడుగుతుంది, ఒక వాల్యూ ఇద్దాం, 9 ఇద్దాం. 9 ఇచ్చి ఎంటర్ కొట్టాను. సో మనకి ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మైక్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి
దీన్ని ఇప్పుడు ఎర్రర్ ఎక్కడుందో అడగాల. హాయ్, నాకు ఎర్రర్ వస్తుంది, ఏ లైన్లో ఎర్రర్ ఉందో కొంచెం చెప్పండి, అది ఎందుకు వస్తుందో కూడా చెప్పండి. మీ ప్రోగ్రామ్ లైన్ 12లో నంబర్ని 0తో డివైడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఏ సంఖ్యను కూడా 0తో డివైడ్ చేయడం కుదరదు. అందుకే మీకు అరథ్మెటిక్ ఎక్సెప్షన్ అనే ఎర్రర్ వస్తుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎర్రర్ వస్తుంది అని చెప్పి తెలిసింది. ఏ చెప్పడం నేను మీ జరిగింది. ప్రోగ్రామ్ కోడ్లోని ఎర్రర్ను గుర్తించాను మరియు వివరించాను. చూడండి, మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఇలా వాయిస్ అనేది ఆఫ్ చేసుకొని మాట్లాడాలి, లేకుంటే ఇది మధ్య మధ్యలో మన వాయిస్ ని క్యాప్చర్ చేసుకొని అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆ ఏ అనేది మనకి యాక్యురేట్ గా పలానా లైన్ లో మనకి ఎర్రర్ ఉంది, మనం జీరోతో డివైడ్ చేయడం వల్ల మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది అని చెప్పి ఆ లైన్ ని ఐడెంటిఫై చేసింది. ప్లస్ వచ్చేసరికి మనకి ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్పింది. సో మనం చూసినట్లయితే ఈ ఏఐ టూల్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మనం చూసినట్లయితే మనం ఇంకొక ఆప్షన్ గురించి కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం, అదే వెబ్ క్యామ్. మనం వెబ్ క్యామ్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్ళి స్ట్రీమ్ అనే ఫీచర్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న ప్రీవియస్ డేటా అంతా క్లియర్ అయిపోయింది. సో మనం ఇక్కడ వెబ్ క్యామ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే నా ఫోటో అనేది ఇది క్యాప్చర్ చేస్తుంది. చూసినట్లయితే నా పిక్చర్ ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఏది క్లిక్ చేయాలి? దయచేసి మరింత వివరించగలరా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది నా యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని, నా హ్యాండ్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసి మనం ఏ కైండ్ ఆఫ్ సింబల్స్ చూపిస్తున్నాం, మన యాక్షన్స్ ఏంటి, ఇవన్నీ రియల్ టైంలో మనకి ఐడెంటిఫై చేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నా ఫేస్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో మనం దీని మీద క్లిక్ చేసి కొన్ని టైప్ ఆఫ్ సింబల్స్ అనేది ఇద్దాం, అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది ఏంది అనేది చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ సింబల్ లైక్ ఈస్ దిస్? అది లైక్ సింబల్. అంటే మీరు ఏదైనా బాగా నచ్చినప్పుడు దాన్ని తెలియచేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, ఇది ఏ సింబల్? సరే, అది హార్ట్ సింబల్. ప్రేమను లేదా ఆప్యాయతను తెలియచేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, ఇది ఏ సింబల్? నా వెనకమాల ఉన్న ఈ పిక్చర్స్ ఏంటి? అవి గోడకు తగిలించిన చిత్రాలు. ఒకటి కృష్ణుడిది, మరొకటి ప్రకృతి దృశ్యం. ఓకే, నా వెనకమాల ఏమన్నా స్విచ్ బోర్డ్ లాంటివి మీరు ఏమన్నా ఐడెంటిఫై చేయగలుగుతున్నారా? అవును, మీరు చూపించినది స్విచ్ బోర్డ్ లాగే కనిపిస్తోంది. దానిపై ఒకటి ఆన్ మరియు ఆఫ్ చేయడానికి స్విచ్ ఉండవచ్చు. అది గైస్, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు, నాకు తెలిసి మీకు మొత్తం అర్థమైపోయి ఉంటది ఎంత బాగా ఇది క్యాప్చర్ చేస్తుందో. మన వాయిస్ నుంచి మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, మన హ్యాండ్ మూమెంట్స్, మన బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఇది రియల్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది రియల్ టైంలో మీకు వాయిస్తో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, ఏ వాయిస్తో. ప్లస్ వచ్చేసరికి మీ స్క్రీన్ షేర్ చేస్తే మీ స్క్రీన్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ప్లస్ వచ్చేసరికి ఏ పర్టికులర్ లైన్లో ఎర్రర్ ఉందో కూడా ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి సజెషన్స్ కూడా ఇస్తుంది. సో మనం వెబ్ క్యామ్ ఫీచర్స్ చూసినట్లయితే ఇది మన పిక్చర్ని ఐడెంటిఫై చేస్తుంది, మన బ్యాక్గ్రౌండ్ ఐడెంటిఫై చేస్తుంది, మన హ్యాండ్ మూమెంట్స్ ఐడెంటిఫై చేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దయచేసి ఏఐ టూల్ వాడడం నేర్చుకోండి. మీరు కానీ ఈ ఛానల్ని కొత్త అయితే దయచేసి ఈ ఛానల్ని మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఛానల్ పేరు హరి టెక్ నాలెడ్జ్ ఛానల్. So please subscribe guys. Okay, bye.